నీ జీవితంలో సమస్యలు, బాధలు, ఆటంకాలు ఎన్ని ఉన్నా సరే నమ్మికను విడవకు. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన వాగ్దానం ఎప్పుడు కూడా మన జీవితంలో విఫలము అవ్వదు. దేవుడు మన పరిస్థితుల్ని కాకుండా దేవుడు మన నమ్మికను చూస్తారు. మనకి దేవుని మీద ఉన్న నమ్మికను బట్టి దేవుడు అసాధ్యము అన్న పరిస్థితిని సాధ్యము చేసి మన జీవితంలో ఆయన కార్యాలు జరిగించబోతూ ఉన్నారు. మన జీవితంలో ఎన్నో సందర్భాల్లో మనము నమ్మికని కోల్పోతాము. ఏంటి పరిస్థితి అని. అయితే దేవుని వాక్యం ఒకటి గుర్తు చేస్తూ ఉంది. ఏమనంటే, నీ నమ్మిక చొప్పున నీకు జరుగును గాక అని. కాబట్టి దేవుడు మన నమ్మిక చొప్పున మన జీవితంలో కార్యం చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. మనం ఎలాంటి పరిస్థితిలో కూడా మన నమ్మికాన్ని విడిచిపెట్టొద్దండి. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనము. వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. ఆమేన్. మీ నమ్మిక చొప్పున మనం ఎంతగా దేవుని మీద నమ్మిక ఉంచితే అంటే దేవుడు మన జీవితంలో తప్పక ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తారని, మన పరిస్థితిని మారుస్తారని, మనమున్న పరిస్థితి నుంచి మన దేవుడు తప్పక లేవనెత్తుతారని, అసాధ్యము అని మనుషులు అంటున్న కార్యాన్ని దేవుడు తప్పక మన జీవితంలో సాధ్యము చేస్తారని, మనము పొందుకోలేని కార్యం అంటూ ఏదీ లేదని మనము నమ్మిక ఎంతగా ఉంచితే అంత త్వరగా దేవుడు మన జీవితంలో కార్యము జరిగించబోతూ ఉన్నారండి. మన నమ్మిక చొప్పున మనం ఏది నమ్ముతున్నామో అదే దేవుడు మన జీవితంలో జరిగిస్తూ ఉన్నారు. చాలామంది కన్నీరు కారుస్తారు, ఉపవాసం ఉంటారు, ప్రార్థన చేస్తారు, కానీ మా పరిస్థితి మారదులేండి, ఇంకా మా పరిస్థితి ఇంతే, మేము ఇంక ఇలానే ఉండిపోతాము, ఇలానే అప్పుల్లో ఉండిపోతామని ఇలా నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. అందుకే వారి జీవితంలో కార్యము జరగట్లేదు. మనము ఎంతగా ఏది నమ్మితే అదే కార్యము దేవుడు మన జీవితంలో ఆయన జరిగిస్తున్నారు. ఆయన కార్యము చేయలేక కాదండి, ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన ఏ కార్యమైనా చేయగల సమర్థులు. అయితే మన నమ్మికను చొప్పున ఆయన కార్యం చేస్తున్నారు. కాబట్టి మనలో ఎక్కడైనా అపనమ్మిక, అవిశ్వాసం ఉంటే దాన్ని తీసివేద్దామండి. దేవుడు మన జీవితంలో తప్పక కార్యం చేస్తారని, మన పరిస్థితి ఆయన తప్పక మారుస్తారని నిరీక్షణ ఉంచుదామండి. ఆయన మన జీవితంలో చేస్తున్న కార్యాన్ని బట్టి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. ఈ కొద్ది మాటలో దేవుడు మన వినికల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకొని ప్రేర్లోకి భావించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవతలు. ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరెంతలుగా ఫలించును గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములని దీవించబడును గాక. యెరూషలేము యేసు నామములనే క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండును గాక. దేవుని మాట పరిచర్యలో పాలుభాగస్తులై భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి వేసినములు సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి వేసినములు ఘనమైన వివాహములు జరుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములనే తెరవబడునుగాక. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకి వేసినములు గొప్ప విజయము కలుగునుగాక. యవ్వన బిడ్డలకు వేసినంలో మంచి భవిష్యత్తు కలుగునుగాక. అయ్యా, ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తే చిన్న ప్రతిని పాదసాన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.